హలో ఎవ్రీవన్, నేను అశోక్ సార్. ఈరోజు మనం ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రైమ్ నెంబర్ మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ 1 to 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దాని గురించి నేను ఒక షార్ట్కట్ని తీసుకొచ్చాను. ఆ షార్ట్కట్ ఏంటి, అలాగే ఈ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, దీన్ని ఎవరు కనుక్కున్నారు అనేది ఒకసారి చూద్దాం. ముందుగా వాట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్ అండ్ హౌ ఇట్ ఈస్ వర్క్స్. ద డెఫినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఏ నెంబర్ దట్ హ్యాస్ ఓన్లీ 2 factors, 1 and itself ఈజ్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే ప్రైమ్ నెంబర్కి ఫ్యాక్టర్స్ అనేది 2 ఉండాలి. అందులో ఒకటేమో 1 అనేది ఫ్యాక్టర్గా ఉంటుంది. అలాగే అదే నెంబర్ ఫ్యాక్టర్గా ఉంటేనే ఆ నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్స్ అనేది అంటూ ఉంటాం. ఇక్కడ 1 to 100 వరకు ప్రైమ్ నెంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే షార్ట్కట్ ఫామ్ చూస్తే డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. ఏంటి డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ 1 to 10 అనే నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఏంటి అనేది ఒకసారి చూస్తే 2, 3, 5, 7 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. 11 to 20 ఒకసారి చూస్తే 11, 13, 17, 19 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. 21 నుంచి 30 వరకు చూస్తే 23, 29, 31 నుంచి 40 చూస్తే 31, 37, 41 నుంచి 50 వరకు చూసుకుంటే 41, 43, 47 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. 51 నుంచి 60 చూసుకుంటే 53, 59 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. 61 నుంచి 70 వరకు చూసుకుంటే 61, 67 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. 71 నుంచి 80 వరకు చూసుకుంటే 71, 73, 79 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. 81 నుంచి 90 వరకు చూసుకుంటే 83 అండ్ 89 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. 91 నుంచి 100 వరకు చూసుకుంటే 97. ఇవి ప్రైమ్ నెంబర్స్. ఇవి ఎలా వచ్చాయి అనేది ఒకసారి చూసుకుంటే ఈ ప్రైమ్ నెంబర్స్ని కనుక్కోవడానికి గ్రీక్ మ్యాథమెటిషియన్ ఎరటోస్తనీస్ ఒక మెథడ్ని కనుక్కోవడం జరిగింది. ఆ మెథడ్ పేరే ద సీవ్ ఆఫ్ ఎరటోస్తనీస్. సో ఈ మెథడ్ ఏం చెప్తుంది అంటే రైట్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 వరకు నెంబర్స్ రాయండి. సర్కిల్ 2 అండ్ రిమూవ్ ఇట్స్ మల్టిపుల్స్. సర్కిల్ 2 అంటే 2 అనేది ప్రైమ్ నెంబర్స్. సో ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో వాటిని సర్కిల్ చేసేసి వాటి యొక్క మల్టిపుల్స్ని రిమూవ్ చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నెక్స్ట్ సర్కిల్ 3 అండ్ రిమూవ్ ఇట్స్ మల్టిపుల్స్. కంటిన్యూ దిస్ ప్రాసెస్. అంటే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైమ్ నెంబర్స్ని సర్కిల్ చేసేసి వాటి యొక్క మల్టిపుల్స్ని రిమూవ్ చేయాలి. అండ్ రిమైనింగ్ నెంబర్స్ ఆర్ ద ప్రైమ్స్. అలా అన్నీ కూడా రిమూవ్ చేయగా మిగిలినవి వచ్చేవే ప్రైమ్ నెంబర్స్ అని చెప్పడం జరిగింది. అది ఎలా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫ్రమ్ 1 to 100. సో 1 అనే నెంబర్ని తీసుకుంటే 1 యొక్క ఫ్యాక్టర్ అనేది 1 ఉంటుంది. ఎందుకంటే 1 అనేది 1 టేబుల్లోనే పోతుంది. దీని యొక్క ఫ్యాక్టర్ అనేది 1 ఉంటుంది. కానీ ప్రైమ్ నెంబర్ యొక్క డెఫినేషన్ ప్రకారంగా మనకి 2 నెంబర్స్ ఉండాలి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది 1 అండ్ ఇట్ సెల్ఫ్. బట్ ఇక్కడ 1 చూసుకుంటే 1కి ఒకటే ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 2కున్న ఫ్యాక్టర్స్ చూసుకుంటే 1, 2 అంటే 2 అనేది 1 అండ్ 2 టేబుల్లో మాత్రమే పోద్ది కాబట్టి సో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఎరటోస్తనీస్ ప్రకారంగా తీసుకుంటే సర్కిల్ 2 అండ్ రిమూవ్ ఇట్స్ మల్టిపుల్స్. అంటే 2ని సర్కిల్ చేసాం. ఇప్పుడు 2 యొక్క మల్టిపుల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేద్దాం. సో 2 యొక్క మల్టిపుల్స్ అంటే మనకి ఏమొస్తాయి, ఆల్ ఈవెన్ ఇంటీజర్స్, ఆల్ ఈవెన్ నెంబర్స్. అంటే ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా ఏమవుతాయి, సో 2 యొక్క మల్టిపుల్స్ అవుతాయి కాబట్టి ఈవెన్ నెంబర్స్ అన్నిటినీ కూడా తీసేద్దాం. సో 4 కాలం ఇక్కడ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్, దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ 6 కాలం అనేది అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్, సో దీన్ని రిమూవ్ చేసేద్దాం. 8 కాలం ఇవి కూడా ఈవెన్ నెంబర్స్.
రిమూవ్ చేసేద్దాం. అండ్ 10 కాలమ్స్ అన్ని కూడా ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఇవి కూడా రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ గో టు థర్డ్ నెంబర్. సో 3కి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటంటే 1, 3 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి 3 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో దీని యొక్క మల్టిపుల్స్ని రిమూవ్ చేసేద్దాం. 3 యొక్క మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ? సో 3 తర్వాత 3 మల్టిపుల్స్ 6, 9 అనే 3 యొక్క మల్టిపుల్స్, 15 అనే 3 యొక్క మల్టిపుల్స్, 21 3 యొక్క మల్టిపుల్, 27, 33, 39, 45, 51, 54 and next 57, 63, 66 and 69, 72, 75, 78 and 81, 84, 87, 93, 99. 3 యొక్క మల్టిపుల్స్ రిమూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ 5 తీసుకుంటే 5కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1, 5 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాబట్టి సో 5 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. 5 యొక్క మల్టిపుల్స్ని రిమూవ్ చేసుకుందాం. సో 5 యొక్క మల్టిపుల్స్ అనేది ఏమవుతాయి? సో 1s ప్లేస్లో 5 కానీ 0 కానీ ఉన్నవి అన్నీ కూడా 5 యొక్క మల్టిపుల్స్ అవుతాయి కాబట్టి వాటిని రిమూవ్ చేసుకుందాం. సో ఇక్కడ 5 యొక్క 1s ప్లస్ 5 ఉన్నది ఈ కాలం. సో ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసాం అండ్ జీరోస్ ఆల్రెడీ రిమూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ 7 తీసుకుంటే 7 యొక్క ఫ్యాక్టర్స్ 2a ఉంటాయి, 1, 7. సో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 7 అనేది ప్రైమ్ నెంబర్. 7 యొక్క మల్టిపుల్స్ చూద్దాం. 7, 14, 21, 28, 35, 42, 49, 56, 63, 70, 77, 84, 91, 98. సో ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసాం. ఇప్పుడు 11. సో 11 తీసుకుంటే 11 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? సో 1, 11 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి 11 అనేది ఏమవుతుంది? ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో 11 యొక్క మల్టిపుల్స్ ని రిమూవ్ చేసేద్దాం. 22, 33, 44, 55, 66, 77, 88, 99 అన్ని కూడా రిమూవ్ అయిపోయాయి. సో ఇక్కడ చూసుకుంటే మిగిలినవన్నీ కూడా ఏమవుతాయి అంటే ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. కావాలని చూద్దాం ఒకసారి. 11 అనేది ప్రైమ్ నెంబర్. ఇక్కడ 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 and next 97. So 2, 3, 5, 7, 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. సో ఇలా మనం ప్రైమ్ నెంబర్స్ని కనుక్కోవడం జరిగింది. సో ఇలా ఉన్నప్పుడు కొంత కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. సో 2, 3, 5, 7 ఈ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? సో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి? 4 నెంబర్స్ ఉన్నాయి. 11 to 20 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 11, 13, 17, 19 అంటే 4 నెంబర్స్ ఉన్నాయి. 2 ఇక్కడ 2, 3, 2, 2, 3 నెంబర్స్, 2 నెంబర్స్, 1 నెంబర్, 4, 4, 2, 2, 3, 2, 3, 2, 1 ఇలా కొంచెం మనం నేర్చుకోవాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీనికోసం నేనే కనుక్కున్నా అంటే వీటి ప్లేస్లో మనం ఈ ఆల్ఫాబెటికల్ లెటర్స్ని యూజ్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం 4
ఆల్ఫాబెట్ లెటర్లో 4ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డి అని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో డి, డి, బి, బి, సి, బి, బి, సి, బి, ఏ. డిడి అంటే దూరదర్శన్, బీబీసీ ఛానల్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, బిఏ. కాబట్టి సో ఇలా మనం ఈజీగా ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 అనేది నేర్చుకోవచ్చు. సో టోటల్గా 1 to 100, సో 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, మొత్తము 25 ప్రైమ్ నెంబర్స్ అనేది ఉంటుంది. 1 to 50 చూసుకుంటే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, మనకి 15 వస్తాయి. అండ్ 51 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తాయి అంటే 10 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి.